ప్రపంచంలో రెండు అమూల్యమైన భావనలైన స్నేహభావం మరియు not to be discouraged at any moment, and whatever the society told him, the child is face it boldly and positively. And we the people our teaching community, our blessings and wishes will be going to be remaining for a concentrate further to reach not just a luxurious, comfortable life, but the thing is we require now the present situation, the peaceful life. Hope you all will be going to be leading a peaceful life, and further that kind of foundation also should be strengthened to lead a bright and much more peaceful life. Thank you for memorizing our services and honoring us by uniting all our future community in our distribution music classes. Thank you all. మీరు పనిచేసినటువంటి విద్యార్థులు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఆ పాఠశాలకు మిమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషాన్ని సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విద్యార్థులను ఆశీర్వదిస్తూ రాసినటువంటి ఆటలకు పద్యం. అక్షరాలు నేర్పి అలసిపోతున్నాము, అక్షరాలు నేర్పి అలసిపోతున్నాము, గుర్తుపెట్టుకున్న గుణము నీరు, గురువు రుణము నీర్చి గుణము వేస్తా, గురువు రుణము నీర్చ గుణము వేస్తా, శిష్యుల నిండు పుణ్య శిష్యులయ్యా, శిష్యుల నిండు పుణ్య శిష్యులయ్యా. Hi everyone, myself Swami sir, all the best wishes for the celebration of reunion program. Getting it out of reunion is appreciable. I felt very much happy and deeply gratified. The 10th class 2013 and 14 batch students, when they came and met me, remembering the teachers, coming, meeting and organizing the program is very much delightful. Always Guru the teacher wants the students in an enviable position. I hope the same in all your coming future. I am proud of your parents. Once again, all the best and have all of you bright, beautiful, peaceful and have a huge success in your life. God bless. Thank you. I was so happy to get the invitation, and I thank everybody from the bottom part of my heart. They have invited all the teachers, remembering that God bless you dear. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు సమాజంలో అయోధ్య సమాజానికి ఉపయోగపడుతున్నప్పుడు ఆ తల్లి సంతోషిస్తాడు అంటారు. ఆ విధంగానే ఒక విద్యార్థి తాను అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వారు మొదటగా సంతోషించడమే కాకుండా 10 మందికి తానే ఆ ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా భావించేటటువంటి వారు. ఆ గురువు ఒక
మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరుతూ వారి ప్రయాణానికి సహకరించేటటువంటి వారు అటువంటి గురువు మా ప్రయాణాన్ని సహకరించిందనేటటువంటి ఉద్దేశంతో మా కృతజ్ఞత భావంతో వారి హృదయాలలో మా చిహ్నాన్ని భద్రపరుచుకుంటూ పరిధపరుచుకుంటూ మమ్మల్ని ఆహ్వానించడం ఏదైతే ఉందో అది ఉదాహరణగా భావిస్తూ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే ధోరణిలో ముందుకు సాగాలని వారి జీవితాలు సుఖమయమై వారి కన్న తల్లిదండ్రులు కలలే విషయంలో అది సాకారం చేయాలని ఆశిస్తూ ఆ విధంగానే సమాజంలో ప్రతిదీ మనకు సహకరిస్తుంది నేర్పిస్తుంది కనుక మన ఉన్నతికి సహకరించిన ప్రతి ఒక్కరిని మరవకుండా 10 మందికి ఆదర్శవంతమై మీకు చేతనైనంత మీకు ఉపాధ్యాయుడు. జై హింద్, జై భారత్. 2014లో మన న్యూరిషిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రియమైన విద్యార్థులకు మీ యొక్క ఆలోచన పరిజ్ఞానానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కాన్సెప్ట్తో పాటు అప్పటి ఉపాధ్యాయ బృందాన్ని గ్యాదర్ చేసే గొప్ప ఆలోచనకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భావన మీ అందరి మధ్య ఐకమత్యాన్ని ఉంటారని భావిస్తున్నాను. ప్రపంచంలో 2 అమూల్యమైన భావనలైన స్నేహభావం కలయికతో ఏర్పరిచే యుక్తి కార్యక్రమం విజయవంతం కావాలని నా మనసారా నేను ఆల్మోస్ట్ 5 years ఆ స్కూల్లో ప్రతి ఒక్క సెకండ్ ఒక మంచి స్వీట్ మూమెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఒకసారి అనిపిస్తున్నమాట టైం ట్రావెల్ చేసి 7th క్లాస్కి వెళ్ళి ఒకసారి ఆ పేరు రాయని చాలా వస్తాను నవ్వుతున్నట్టు అందులో పక్కన నవ్వుతున్నాను. నేను బయట సంతోషపడుతున్నాను. మామూలుగా నాన్నపోతుంది టేస్ట్ పేపర్ క్లాస్ అవుతుంది ఇంకొక భయం వేసేస్తాను. ఆ రోజు నేను మొత్తం విద్యావర్షం Hi everyone, it's Hansi here. I hope everyone doing very well. I'm so excited to meet up and teachers and people. And I request everyone to come to this event and make this event successfully. Thanks.
Hi, this is Disha from C-Section. It seems that the time passes on is so easily. As long as this year's everyone has in their own way at the reunion, and see you there soon. Bye. And making a special guest. I hope everyone is doing good. It's been a long time since the last year. So excited to meet all of you. So excited to meet yes, it's going to be great. Again next episode. And thanks my first teacher last time. You are not a celebrant to be on August 18, 2024 on Sunday. I am very excited to meet you after a long time. I am excited to learn the varieties available days and moments with you. I hope everyone is attending for the reunion. So we are all together and meet all of us have been missing all these years. No matter what you let's make a day to remember. See you all. Everyone, yeah, can we have a silence for some time? Excuse me, everyone, once again. My dears, you have taken a lot of pain to gather here. We have gathered our director ma'am, our director sir, our principal sir, who has come from very far, and after years, after ages, we have all gathered here. It is a very spellbounding moment for everyone. It is music to my ears and apple to my eyes to see my all wonderful batch. Okay? So, one of my students has sang a small poem. I know the whole poem, and thank you dear, God bless you. See, what was bitter at that time, now it is sweet today. Do you agree? Yes. Those pills were necessary to have the enjoyment as we are having today. Even we don't get better students like we had in our previous years, because you were very young and we were also the young teachers who started. Myself started the career with New Rishi, and I am proud to say that I did not work except New Rishi, and I went to abroad. Again I joined Rishi only. I joined Rishi Junior. Yes. So
let me have a small song for you. This is a song, when you hear anybody is no more, listen please. It's very valuable. There was once upon a time, there was a lady called John Bass. She wrote a song to the children. When you hear somebody's whistle, if you hear the whistle, you should remember me, she told to her students. So it was written in 19th the train I'm on, you will know that I am gone. You can hear the whistle blow 100 miles, 100 miles, 100 miles, 100 miles, 100 miles. You can hear the whistle blow 100 miles. Lord, I am one, Lord, I am two, Lord, I am three, Lord, I am four, Lord, I am 500 miles away from home. If you miss the train I'm on, you will know that I am gone. You can hear the whistle blow 100 miles. Not a shirt on my back, not a penny to my name. Lord, I can't go back home. This always, this always, this always, this always, this always. Lord, I can't go back home. This always. So after it again in Hindi, it was adapted in Hindi also, like जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा। न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा। So on this good note, thank you for inviting me. Give hammer to the mom. Right. So, attendance compulsory I need to. Right? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే నేను 2013-14 బ్యాచ్ ఈ రోజు కాకుండా ఇంకెప్పుడైనా గుర్తుండే విధంగా నిలిచిన వారిగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం అనేది గొప్పతనము. చాలా బ్యాచ్లు వెళ్ళిపోయినాయి కానీ తెలుగు ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఆల్రెడీ మన తెలుగు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఒక రకంగా మీరు మాట్లాడితే మీరు చేసిన ఈ ప్రయత్నము విఫలమవుతుంది. నాకు తెలిసి మేము కలుసుకోవడం ఎంత ఆనందం అనిపిస్తుందో టీచర్స్గా, ఇక్కడ ఒక ప్రాధాన్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కలుసుకున్నాం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూలు మిమ్మల్ని నన్ను కలిగినటువంటిది కూడా ఈ స్కూలే. మరి నేను ఈ స్కూల్లో ఒక 9 సంవత్సరాలు నేను పనిచేశాను. 9
బ్యాచ్ వెళ్ళిపోయినాయి. అందులో మీ బ్యాచ్ అనేటువంటి కొంత స్పెషలైజేషన్. ఎందుకంటే మిమ్మల్ని మేము చాలా వరకు మీ పేర్లు చెప్తే కానీ మేము గుర్తుపట్టేటట్టు అప్పుడు ఉండేటువంటి ఆ క్లాస్ రూమ్, ఆ క్లాసు యూనిఫామ్, ఒక్కొక్కసారి లేట్ అయి వస్తే క్లాస్కు రానియకపోవడం, సవర్ణ దీర్ఘ సంధి. నాకు తెలిసి ఇప్పటికీ సరళాదేశ సంధి సూత్రం అంటే సార్ వాట్ ఈస్ ద సరళాదేశ సంధి డెఫినేషన్ సార్ అనే రకం నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు. అలంకారాలు, ఛందస్సు సార్ అవి నాకు ఇప్పటికీ ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పనిచేస్తున్నాం. ఎంత చెప్పినా కూడా అంత అయిపోయాక సార్ యూ అది అయి కాదమ్మా లఘువు అంటే ఎస్ సార్ అయినో సార్ లఘువు తెలుగుని తెలుగులో పలికితేనే అర్థం. అది ఎందుకంటే తెలుగు తేలయన్న దేశంకు తెలుగేను, తెలుగు వల్ల పుండ తెలుగు నృపుండరు, ఎల్ల భాషలు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మనం ఎక్కడికన్నా పోదు, ఏ ప్రాంతానికి పోయినా కూడా మీరు ఉన్న స్థానం నుంచి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగినప్పటికీ మనం ఇద్దరిని మర్చిపోకూడదు. ఒకరేమో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, ఇంకొకటేమో గురువులు. ఆ గురువులను మర్చిపోకుండా మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మీకు గురువులు అంటే గుర్తున్నారనేదే అది తెలుస్తుంది. కానీ ఇంకొకటి ఇక్కడ మీరు కొన్ని అంశాలు కొంచెం బాగా వినండి నేను చెప్పేటువంటివి. ఒక స్వార్థం లేనటువంటి వాడు ఒక టీచర్ ఒకటే. మీరు చూడండి, మేము యాజ్ ఎ టీచర్గా ఉండవచ్చు, ఇంటికి పోతే నేను కూడా ఒక పేరెంట్ని, నా భార్యకి నేను ఒక భర్తను, పిల్లలకు నేను ఒక తండ్రిని. స్కూల్కి వస్తే నాకు అవన్నీ ఏమి గుర్తుండవు. మేము ఇక్కడ నాకు తెలిసి 9 ఏళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి మిమ్మల్ని అందరినీ 10th క్లాస్ బ్యాచ్ ఇంటికి పోయిన తర్వాత మాకు డైరెక్టర్ సార్ వాళ్ళు వచ్చి అందరూ పోయినరా వెంకయ్య అంటే పోయిండ్రు సార్, అప్పుడు మేము ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు. మీరు చూడండి, మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు మార్కులు మాత్రమే కనిపిస్తాయి. ఈరోజు మీరు ఇంజనీర్లు అయిండొచ్చు, డాక్టర్లు అయిండొచ్చు, బికాస్ ఆఫ్ ఓన్లీ టీచర్స్. మీరు ఎక్కడికన్నా ఉండండి, ఏ స్థాయిలోనే ఉండండి, మీరు ఇంటికి చేరిన తర్వాత మేము అప్పుడు ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళం. 9 సంవత్సరాలు నాకు గుర్తు. నాకు ఒకసారి బాగా గుర్తుంది, పిల్లవాడి పేరు గుర్తు లేదు కానీ వాడు ఇంటికి పోలేదు. వాడు 10th క్లాస్ అది స్టడీ అవర్ అయిపోయిన తర్వాత కొంచెం ఇష్యూ కూడా అయింది కాబట్టి ఆ సంఘటన నాకు బాగా గుర్తుంది. వాడు బండనీరుపల్లెలో వాళ్ళ పెద్దమ్మని ఇంటికి పోయిందంట. వాడు స్కూల్ అయిపోయినాక ఇంటికి పోలేవాడు. ఆ ఇంటికి పోయినాక రాత్రి అయింది, వాళ్ళకి మరులు అంట, వాళ్ళది ఆటో స్టాండ్ దగ్గర వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఆయన ఫోన్ చేసి మా స్టడీ అవర్ అయిపోయింది, మాకు ఇంకా రాలేదు, పిల్లగాడి ఇంటికి రాలేదు, 10 అయింది ఇంకా రాలేదు. ఆయన పాపం తింటూ ఉన్నాడు. ఆ రోజు స్టడీ అవర్ నాదే ఉంది. నేను పోయి తిందామని ఇట్లా కూర్చున్నా. ఇక అనురాధ మేడం గారు ఫోన్ చేశారు, సార్ ఇలా అందరూ పోయింది మేడం, 8:30కి నేను ఇంటికి వచ్చేసిన అనండి. మరి బాబు ఇంటికి పోలేదంట అని. ఇంకా ఆ రోజు నిజంగా చెప్తున్నా కానీ నేను నిద్రపోలేదు. నా భార్య ఎప్పుడన్నా నా కోసం మొక్కిందో లేదో తెలియదు కానీ ఉదయం లేచి దేవుడికి కూడా మొక్కింది. ఆయన స్కూల్ కాడికి వచ్చి పాపం హడావుడి చేసింది. ఇక ఆయన చాలా నేను కేసు పెడతాను ఏమేమో అన్నాడు బాగా. మాకేమో అర్థమైతలేదు, ఎక్కడ పోయిండు ఏం కదా అని. మధ్యాహ్నం అయింది, పోయి మీరు ఎవరన్నా ఏమన్నా అన్నారా అని చెప్పని మనం ఏమనలేదు. అలవాడు స్టాఫ్ రూమ్లో నాకు ఇప్పటికి గుర్తు, 10th క్లాస్ అటువైపు ఉండేటువంటి రూమ్లో వాడు పాపం ఎప్పుడోసారి వచ్చేది. వాడు ఇట్లా రాకుంటే ఎట్లా మిత్రమా, మార్కులు తక్కువ వస్తే మీ పేరెంట్స్ అడుగుతారు కదా అని చెప్పని నిలబెట్టి అడిగిందంట. నేనే నిలబెట్టి అడిగితే క్లాస్ రూమ్లో వాడికి ఇన్సల్ట్ అనిపించిందంట. వాడు ఇంటికి పోకుండా వాళ్ళ పెద్దమ్మలు ఇంటికి పోయిండు. ఇంకా చూడు,
ఎంత భయం అంటే అంత భయం అవుతుంది ఇంకా మాకు. ఇంకా లాస్ట్ తర్వాత తెలిసింది వాళ్ళు పట్టుకున్నారు, పేరెంట్స్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు, మళ్ళీ స్కూల్ కాడికి వచ్చిండ్రు, వాళ్ళ తాత వాళ్ళందరూ వచ్చి ఐఎమ్ సారీ సార్ అని చెప్పాను అన్నాడు. నాకేం అర్థం కాలేదు. నన్ను కూడా అన్నాల మేడం పిలిపించారు. పోనీ నేను ఏమన్నా అన్నానా అంటే ఏమనలేదు కానీ క్లాస్ రూమ్లో ఇట్లా బడికి ఎందుకు రాలేదు అని అడిగిండ్రు అని చెప్పారు. నాకు తెలిసి అది ఒక భూత అనిపించింది. నాకు ఈ సంఘటన జరుగుతుంది. ఆ రోజు నేను అన్నాను అన్నాల మేడం, నేను స్కూల్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాం మేడం అని చెప్పాను. ఎందుకేమి పుట్టలోన జగలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళండి, ఈ తల్లి తండ్రి గురువు అనేటువంటిది అవి మర్చిపోకూడదు, మరవరాదు. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి ఆ స్థానం అనేటువంటిది, ఆ ఊరు కానీ ఆ ఇల్లు కానీ చదువు నేర్పినటువంటి గురువులు కానీ చాలా గొప్పవారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ మేము పనిచేసి ఉండొచ్చు. మేము ఇంకా నాకు తెలిసి మా బ్యాచ్లో నారాయణ సార్ గారు ఇక్కడనే ఉన్నారు. సో ఇంతమందిలో మీరు గుర్తుపెట్టుకొని చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. మీ పిల్లల్ని కూడా మీరు చెప్పండి ఎంత గొప్పవాడండి గురువు అనేటువంటి. అందరూ సమానమే, యూనిఫామ్ ఎందుకు ఉంటుంది, అందరూ ఈక్వల్, ఆరాలు ఈక్వల్ అని చెప్పాలి. సో ఆ గురువు అనేటువంటి అంత గొప్పవాడు. మనం ఏదో ఫీజు కడుతున్నాం కదా అని చెప్పని వచ్చి ఆ టీచర్ని తిట్టడం అనేటువంటిది చాలా బాధ అనిపిస్తుంది. మేము ఫీజు కడతలేమా, మార్కులు ఎంత వస్తున్నాయని కాదండి అడగాల్సింది. మీ పేరెంట్స్ మీరు చెప్పండి. నేను ఇప్పటి వరకు 17 సంవత్సరాలు చెప్పబట్టి ఎంతమంది పేరెంట్స్ సార్ నా తెలుగులో పిల్లలకు 20 మార్కులే వచ్చినాయి సార్, 40కి 40 వచ్చినా వానికి ఉకారసని సూత్రం కాకుంటుంది. మార్కులు కాదండి కావాల్సినటువంటిది. ఏ పేరెంట్ నేను ఫస్ట్ మా అమ్మ ఇచ్చినప్పుడు మస్తు నాటి ఉంటుండే అచ్చమైన ఫుడ్ మా వాళ్ళకు. మా చేయండి కొద్దిగా చేంజ్ చేసి చాలు. లతకిరణ్ మేడం కోపిక ఉంటుంది అని అంటారు, అంతకంటే కోపిక మా రాజశేఖర్ సార్కి లతకిరణ్ మేడం ఉంటుంది. మేము మీ స్టూడెంట్స్ కంటే మీ పిల్లలాగానే మమ్మల్ని ఎక్కువ తీసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం బోర్డు పైన సాల్వ్ చేస్తే చాక్లెట్ ఇచ్చి మమ్మల్ని చాలా మోటివేట్ చేసేసారు. అంటే ఎవరు మంచి చదివే అంటే ఎక్కువ చదివే వాళ్ళనైనా తక్కువ చదివే వాళ్ళనైనా తక్కువ చదివే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రోత్సాహించి చేసేసారు. మీకు మా జీవితాంతం రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నాకు ఇంకా గుర్తుంది, 8th క్లాస్లో శాపనాయి సురవాళ్ళకు గైని గుండాగా అని ఒక పద్యం ఉంటుంది. నేను చాహునాయి అనే దాన్ని ఛాయ్ నాయి అంటే ఛాయ్ ఇంద్రా ఛాయ్ అని పొట్టు కొట్టినాను. సో రీసెంట్గా ఇన్విటేషన్ పోయినప్పుడు కూడా ఫస్ట్ నన్ను అడిగినదే, అరే నేను మస్తు కొట్టినాయా అని అన్నాడు. ఎప్పుడైనా ఇప్పటికీ మా ఫ్రెండ్స్ రాకేష్ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ తీసేది అదే ఏం రా ఛాయ్ అయినా అంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణకుమార్ సార్, సార్ మా ఊరికి దగ్గరలోనే ఉంటాడు. ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలంటే సార్ వాళ్ళ ఊరు బస్సు పట్టుకొని పోతాం. ఎప్పుడైనా కలిసినప్పుడు ఫస్ట్ మంచిగా అవుతున్నావా అని అడుగుతాడు, తర్వాత విషయం వేరే, ఫస్ట్ చదువు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వెంకటయ్య సార్, అందరూ చదువు చెప్పి జీవితాలు దిగుతారు. మా సార్ చదువులో పాఠం చెప్పేటప్పుడే పాఠంలోనే జీవితం చూపించిన సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంజనేయులు సార్, రీసెంట్గా నేను పోలీస్ ఫైర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా. దాంట్లో ఒక్కటే సబ్జెక్ట్లో నాకు 25 మార్క్స్ వచ్చినాయి. అది సైన్స్. అది మా అంజనేయులు సార్ దయం. అంజనేయులు సార్ అని అర్చన మేడం కొన్ని డేస్ ఫుల్ పీరియడ్ మొత్తం జస్ట్ డౌట్స్ కోసం ఉంటుండే, క్లాసెస్ లేవు, జస్ట్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుండే. మా పేరెంట్స్ ఎప్పుడు అంటే మా వాడు జస్ట్ ఏదో పాస్ అయ్యి బయట పడతాడే అనుకుంటారు, కానీ
ఓ జాబ్ కొడతాడు ఇంకో దానికి ప్రిపేర్ అవుతాడు అనే దానికి ఎప్పుడు లేకుంటే నాలో అంతా అంటే యూ కెన్ డూ సంథింగ్ అని చెప్పింది మా ఇంజనీర్ సార్ అర్చన మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పరశురామ్ సార్, ఇక భూదేవి కంటే ఎక్కువ ఓపిక మీకున్నంత ఓపిక ఎవ్వరికి లేదు సార్. మీరు మాకు డైరెక్ట్గా క్లాసెస్ ఇవ్వకపోయినా ఎప్పుడూ మీరు చిరునవ్వుతూనే ఉంటారు, అది చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసాద్ సార్ మా 10th సోషల్ చెప్పిండు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు అది మంచిగా ఒప్పుకుంటారు అన్నట్టే చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నారాయణ సార్ మాకు డైరెక్ట్ చెప్పలేదు కానీ ఎప్పుడు ఎంత అయితే మా ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు, బుక్ ఓపెన్ చేసి ఆన్సర్ రాసిన ఫుల్ బై ఫుల్ మార్క్స్ ఎప్పుడు వేయలేదని చెప్తారు. అంటే జీవితంలో ఎప్పుడైనా ఇంప్రూవ్ అవడానికి స్కోప్ ఉంటుందని మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందలుపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ సార్, ఈ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువని, చిన్నప్పటి నుంచి అంటే అందరికీ ఎవరైనా ఒక ఫేవరెట్ సార్ అందరినీ చూస్ చేసుకోమంటే అది మా మోహన్ సార్ అయితే ఉంటాడు. చాలా 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 స్వీట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా క్రిస్టోఫర్ సార్, అంటే స్టూడెంట్కి చదువు ఒకటే కావచ్చు, చెప్పేది ఒకటే, మంచిగా కూడా ఎప్పటికైనా రేపు సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పటికైనా మీ పేరు, మా పేరెంట్స్ పేరు, మా ఫ్రెండ్స్ పేరు మీరు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon, Vanilla. This is my first person, Yurishi. నేను ఆ హైటే ఉన్నారా, మీరు నాకంటే పొడవేరు అనుకోను. నేను ఆ హైటే ఉన్నా, మీరు చాలా పొడవైపోయాను సార్, పెద్దలేను నాకంటే. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదుగా. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ. మళ్ళీ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఐ నాట్ ఎక్స్పెక్ట్. ఏడుపు వస్తుంది మరి చూస్తుంటే, ఇంత ఉన్నాను ఇంత అయిపోయింది. హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. నేను ఏదో నన్ను ఏడిపిస్తున్నాను మొత్తానికి.